పాల్గొంటారు. సాయంత్రం అనకాపల్లి పరిధిలోని కసింకోట మండలం సభలో పాల్గొంటారు. 8న ఉదయం రాజంపేట పరిధిలోని కలికిరి దగ్గర చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడి సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నాయకులు క్యూ కడుతున్నారు. నేడు ప్రధాని మోదీ రెండో విడత ప్రచారానికి వస్తారు. ఈవేళ ఏపీలో ప్రచారం నిర్వహిస్తారు. మళ్లీ 8న ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుంది. నేడు ఉదయం రాజమహేంద్రవరంలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సాయంత్రం అనకాపల్లి పరిధిలోని కసింకోట మండలం సభలో పాల్గొంటారు. 8న ఉదయం రాజంపేట పరిధిలోని కలికిరి దగ్గర చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడి సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఈవేళ మోదీ పర్యటన సభలకు సంబంధించిన వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అలాగే ఈ రోజు ప్రధానంగా దేశ ప్రధాని నేరుగా సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనడం ఏపీకి కొత్త ఉమ్మడి కూటమి అభ్యర్థులకి కొత్త ఉత్సాహం నెలకొంది. అలాగే ప్రధానమంత్రి మోడీ సభ ఉద్దేశించి అలాగే అక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనే ఉద్దేశంలో అధికార పార్టీ మధ్యన అవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అభ్యర్థులని ఉద్దేశించి అంటే ఏ విధంగా మేము భవిష్యత్తు ప్రణాళిక ఉండబోతుంది అనే దానిపైన అలాగే ఏం చేయబోతున్నాము అనే దానిపైన అంటే స్టేట్ లెవెల్లో ఇచ్చే హామీల కన్నా ప్రధానమంత్రి మోడీ వచ్చి ఇక్కడికి వచ్చి మన ఎలాగ ఈ హామీలు అంటే ప్రధానమంత్రి మోడీ వచ్చి హామీ ఇస్తున్న నేపథ్యంలో అందులోని బీజేపీకి చెందినటువంటి పురంధేశ్వరి రాజమండ్రి నుండి పోటీ చేయడం అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా పురంధేశ్వరిని ఉద్దేశించి అలాగే టీడీపీకి సంబంధించి మాట్లాడడం ప్రధానమంత్రి మోడీ చేయడం జరుగుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రసంగంలో పాల్గొంటారని చెప్పి కానీ ఇప్పుడు ఉంటున్నారు లేదనేది మరికొద్ది క్షణంలో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రాజమండ్రి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ రావడం అనేది అంటే గతంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కలయికలో ఎక్కువ స్థానాలు పొందుతుందని చెప్పి అన్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ రాజమండ్రికి రావడం అలాగే రాజమండ్రిలో ప్రసంగించడం అనేదాన్ని కూడా ఈ కూటమికి మరింత బలం చేకూరుతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన హామీ ఏ అనేది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశం జరుగుతుంది జ్యోతి. అయితే గతంతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఎంతవరకు మైలేజ్ పెరిగే అవకాశం ఉంది? అలాగే టోటల్ గా చూసుకుంటే కూటమికి ప్రధాని పర్యటనలు ఏ రకంగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా మోడీ పర్యటన ప్రధానంగా ఇక్కడ అభివృద్ధి అంటే ఏపీలో ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినని చెప్పి అధికార పార్టీ చెప్పుకున్నప్పటికీ కూడా మేము నిధులు ఇస్తున్నాము ఏపీకి అన్ని విధాలు కానీ మేము సహకరిస్తున్నాము అని చెప్పి బీజేపీ నుండి చెప్తున్న నాయకులు నేతలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటిదాకా కూడా ప్రధానమంత్రి తెలియజేయడం జరగలేదు. అలాంటి నేపథ్యంలో మోడీ ప్రధానంగా రాజమండ్రి రావడం, రాజమండ్రిలో ప్రసంగించడం, ఇక్కడ అభివృద్ధి మేము ఏ విధంగా అంటే ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తామనే దానిపైన ఇక్కడ మేము గతంలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తాము అలాగే రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే దానిపైన ప్రధానమంత్రి మోడీ ఇక్కడ ఏపీ అంతటా కన్నా రాజమండ్రి రావడం, రాజమహేంద్రవరంకి వచ్చి ఇక్కడ సభ ఉద్దేశించి మాట్లాడటం అనేది కూడా ఉమ్మడి కూటమిలో ప్రధానంగా అంటే బీజేపీ, జనసేన టీడీపీకి చెందిన నేతల్లో అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మోడీ ఏం
ఇక్కడ మనకి ఏ విధంగా బూస్టప్ ఇవ్వబోతున్నారు, సభను ఉద్దేశించి మాట్లాడటం కానీ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం కానీ, ఇక్కడ వీళ్ళకు ఉన్న బలాన్ని మరింత చేకూర్చే విధంగా ప్రభుత్వం అధికార ప్రభుత్వం చెప్పిన మాటలను తిప్పుకొట్టే విధంగా ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఉన్న హామీలు ఇంకొన్ని ఏమన్నా పోలవరం ప్రాజెక్టుకి కానీ సంబంధించి కానీ, అలాగే ఇక్కడ రావాల్సిన నిధులు కానీ, అలాగే ఇక్కడ అభివృద్ధికి చెందాల్సిన విషయంలో కానీ పూర్తి స్థాయిలో మోడీ ఏ విధంగా ఉండబోతుంది సభ అంటే ఈ వీళ్ళకు అధికార పార్టీకి ఏ విధంగా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి మోడీ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది జ్యోతి. సో ప్రధాని డైరెక్ట్ గా ఇచ్చే హామీలు అలాగే మేనిఫెస్టోల ప్రభావం గెలుపు విషయంలో పరిణామాల్లోనూ మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉమ్మడి కూటమికి ప్రధానంగా తెరలేపిన బాధ్యత పూర్తిగా పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. కానీ ఈ మోడీ గారు ప్రధానంగా రాజమండ్రి రావడం, అందులో ప్రధానమైన సభ ఇక్కడ రాజమండ్రి నుంచి జరపడం అనేది కూడా కొంచెం అభివృద్ధి ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం అంటే కూటమి వచ్చే అభ్యర్థులు పూర్తి స్థాయిలో వాళ్ళు నెరవేరుస్తారని చెప్పి పూర్తి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పే విధంగా బీజేపీ, టీడీపీ, జనసేన నేతల్లో వాళ్ళని మోటివేట్ చేసేట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ ఏ తప్పు జరిగినా సరే క్షమించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు అనేది జరిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని క్వశ్చన్ చేసే దిశగానే వెళ్తామనే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు జరగకుండా ఉండే విధంగా మేము అన్ని పనుల్లోని కూడా మేము ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ చెప్పడం, అందులోనే టీడీపీకి చెందినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం, ఈ రిలీజ్ చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో ఏపీ ప్రజలకు అదే విధంగా అన్ని దిక్కుల్లో కూడా ఎటువంటి లోపాలు జరగకుండా పూర్తి రక్షణ తీసుకుంటామని చెప్పి తెలియజేయడం, ఇవన్నీ కూడా అంటే బీజేపీకి, అటు టీడీపీకి, జనసేనకి పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించి కొద్దిమేర ఉన్నప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా అధికార పార్టీ చెప్తుంది ఏంటంటే బీజేపీకి ఈ టీడీపీ, జనసేనకి చెందినటువంటి మేనిఫెస్టో బీజేపీకి సంబంధం లేదని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు జరగబోయే సభ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఈ సభలో ఆ పథకానికి సంబంధించి పూర్తిగా ఏం చెప్తారు అనే దాని మీద పూర్తి ఉత్కంఠత ఉన్నదని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ చేసింది మాది కూడా బాధ్యత అని చెప్పి బీజేపీ పెద్దలు చెప్పినప్పటికీ కూడా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా చెప్పడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈ రోజు ఈ సభలో అది జరుగుతుందా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో వివరణ జరుగుతుంది. ఇది అంటే టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కూడా చాలా శక్తి తెస్తుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రోజులు లేదు, ఇంకొక వారం రోజుల్లో కరెక్ట్ గా వారం రోజుల్లో ఎలక్షన్ పోలింగ్ ఉండగా ఈ రోజు మోడీ గారు రావడం, అందులోని ఏపీలో రాజమహేంద్రవరంలో ఉండడం, అందులోని పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం టీడీపీకి, జనసేనకి మంచి పట్టు ఉందన్న ప్లేస్ లో మోడీ గారి ప్రసంగం జరగడం, అందులోని పురంధేశ్వరి రాజమండ్రి నుండి పోటీ చేయడం, ఇవన్నీ కూడా ఉమ్మడి కూటమికి ఎక్కువ బలం చేకూరుతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఉమ్మడి కలయికలో మోడీ గారిని స్వాగతం పలికే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో పురంధేశ్వరి గారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వీళ్ళు కూడా చేయనిచ్చే విధంగా ఉందని చెప్పి తెలుస్తుంది జ్యోతి. అయితే ఎంపీ అభ్యర్థులను బరిలో దించే విషయంలో ఆచితూచి బరిలోకి దించడం జరిగింది, చాలా క్యాలిక్యులేటెడ్గా. సో ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడంలో బీజేపీ మెరుగైన ఫలితాలనే చూసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఈ ఉమ్మడి కలయికలో ప్రధానంగా నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ప్రధానమంత్రి మోడీ అవ్వాలని చెప్పి బీజేపీ, టీడీపీ, జనసేన అనుకున్న నేపథ్యంలో అంటే ఏపీలో ఎక్కువ శాతం బీజేపీకి సీట్లు అంటే ఎంపీ సీట్లు కేటాయించడంలోనూ ఎమ్మెల్యే స్థానాల్లోనేమో కొద్దిపాటి స్థానాలు తీసుకోవడంలో కూడా బీజేపీ కొంచెం ఆచితూచి అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రధానంగా ఏపీలో కాదు ఇండియా వైడ్ గా మొత్తం అంతా కూడా మనకి ఎంపీ స్థానాలు ప్రధానం కాబట్టి ఏపీలో ఎక్కువ స్థానాలు తీసుకుని ఆ ఎమ్మెల్యే స్థానాలు లోకల్ గా ఉన్న జనసేనకి కానీ టీడీపీకి కానీ ఎక్కువగా ఇచ్చి మనం ఎక్కడైతే మనం విన్ అవుతాం అనే దాని మీద పూర్తి
విశ్లేషణ చేసుకున్న తర్వాతే మాకు ఇన్ని సీట్లు కావాలని చెప్పి బీజేపీ అడగడం, దాని మీద చర్చలు జరగడం, టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఇది కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే కూడా మోడీ ఇప్పటికే 2 సార్లు ప్రధానమంత్రి, మూడోసారి కూడా అవ్వాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆయన ఎత్తుకు పై ఎత్తుకునే మార్గంలో వెళ్తున్నారు. ఇందులో మోడీ, అమిత్ షా వాళ్ళ ఆలోచన ప్రకారం జనసేన టీడీపీతో కలిసి వెళ్లితే ఎట్టి పరిస్థితుల్లో కూడా విన్నింగ్ ఛాన్సెస్, ఎంపీ స్థానాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి, అందులోని మనకి ఉమ్మడి కూటమి అభ్యర్థులు కంపల్సరీ కూడా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కంపల్సరీ మనకి మనల్ని సపోర్ట్ చేస్తారనే విధంగా నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మోడీ గారు అలాగే అమిత్ షా గారు కూడా ఆలోచించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా ఆల్రెడీ మనకు తెలియజేసిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బలం ఉన్నది, కానీ మరింత బలం కావాలి, ఎక్కువ మెజారిటీతో నెగ్గాలనే ఆలోచనతో మోడీ గారిని ప్రధానంగా రాజమండ్రి బహిరంగ సభకి పిలవడం, ఆయన షెడ్యూల్ పెట్టుకోవడం, అందులోని 2 సార్లు రాజంపేట కానీ రోడ్ షోలు కానీ ప్రధానంగా మోడీ గారు చేసేదంతా కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో సరిహద్దుల్లోనే ఎక్కువ జరగడం జరుగుతుంది. అనకాపల్లి సభ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఇక్కడే